హాయ్ గైస్, వెల్కమ్ అనదర్ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేను ఒక మంచి డేని అయితే చూపించబోతున్నానండి. సో ఇది చాలా లాంగ్ ఎగో వ్లాగ్ అనమాట. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో ఇది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యాక హాట్ వాటర్ తాగితే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ దట్టు ఇప్పుడున్న వెదర్కి కొంచెం హాట్ వాటర్ తాగితే గొంతులో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. అండ్ దట్టు మనకి డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది. సో రెగ్యులర్గా పిల్లలకి మీరు కూడా ఒక గ్లాస్ ఆఫ్ వేడి వాటర్ తాగండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే ఇక్కడ టీ అయితే పెట్టేశానండి. ఈ చలికాలంలో టీ తాగకుండా మామూలుగానే మనం డే స్టార్ట్ చేయము, అలాంటిది ఈ చలికాలంలో స్టార్ట్ చేస్తామా? అస్సలు స్టార్ట్ చేయము. ఇంక ఇక్కడైతే టీ పెట్టేసుకున్నాను. అండ్ దట్టు ఇక్కడ పాలు కూడా వేడైపోతున్నాయి. సో ఈ వ్లాగ్లో ఏంటంటే నేను చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ దట్టు ఒక సూపర్ రెసిపీ కూడా చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ టీ కూడా అయిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడ టీ తాగేసేసాను. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. సో నేను ఇంట్లో పూర్ణం పిండి అనేది రెడీ చేస్తానండి. దట్టు ఏంటంటే మన శనగపప్పు ఉంటుంది కదా, ఇది నాకు ఎప్పుడు స్టాక్ ఉంటుంది. నేను ఎప్పుడు రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఎప్పుడంటే అప్పుడు పిల్లలకు చేసిస్తాను. దట్టు ఇది మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. సో అలాగ నేను శనగపప్పునైతే ఇంకా పూర్ణం ఆడిచ్చేసి పెట్టేసాను. ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నాను. మైదాతో చేయనండి. నేను భక్షాలు ఎప్పుడైనా గోధుమ పిండితోనే చేస్తాను. సో ఇక్కడ మీకు ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే చూపిస్తాను. ఇది ఇంతకుముందు నేను మీషో హాల్లో షేర్ చేసుకున్నాను, కానీ దీని క్లియర్ రివ్యూ అయితే ఇవ్వలేదు. చాలామంది ఇది యూజ్ అవుతుందా యూజ్ కాదా అని అయితే అడుగుతున్నారు. సో నేను చెప్తాను. ఇక్కడ కొన్ని అటాచ్మెంట్స్ అయితే వస్తాయండి మనకు. సో ఒకటి పెద్దది బౌల్ వస్తుంది. ఇందులో మనము ఒక 30 కేజీ పిండి దాకానైతే తడుపుకోవచ్చు అనమాట. సో దీనికి అటాచ్మెంట్స్ వస్తాయని చెప్పాను కదా. సో ఇది పిండి కలుపుకోవడానికి. ఇంతకుముందు నేను చూపించాను కదా వైట్ కలర్ది, అది మనము మన లైట్గా బజ్జీ పిండి కలుపుకోవడానికి అలాంటివి యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ మనకి 3 పాట్స్ ఇస్తారు, అంటే 3 కప్స్ ఇస్తారు. ఇది ఒకటేమో పిండి వేసుకోవడానికి, ఆట, ఆయిల్ వేసుకోవడానికి. మీకు కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు అందాజా తెలుస్తుంది అని అనుకుంటే మనము మామూలుగా అందాజా తెలుస్తుంది అంటే మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఇందులో వచ్చే అటాచ్మెంట్స్ అనమాట. సో ఇదేమో మనము పిండి పైన ఫిక్స్ చేసుకొని పిండి తడుపుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ దీంతో ఒక చిన్న మూత కూడా వస్తుంది, అంటే మనం వాటర్ పోర్ చేసుకోవడానికి ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోవడానికి. అండ్ ఇది ఫైనల్లీ బౌల్ అనమాట. ఇంకా దీన్ని ఎలా యూజ్ చేయాలి, పిండి ఎలా తడుపుకోవాలని అయితే చూపించాలి కదా. సో ఇప్పుడైతే నేను ఒక పిండి అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి నాకు 30 కేజీ పిండి పడుతుంది. అండ్ దానికి అటాచ్మెంట్ అయితే వేసేసాను. అండ్ మూతతో క్లోజ్ చేసి, అండ్ మనం ఇది తిప్పుకోవాలని చూపించాను కదా, దీన్ని కూడా పెట్టేసి ఇందులో కొంచెం సాల్ట్ను కొంచెం ఆయిల్ వేసి ఒకసారి అయితే తిప్పేశాను. మీరు చపాతీ పిండి కావాలి అనుకుంటే ఇందులోనే తడిపేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి. కాకపోతే నేను ఇప్పుడు భక్షాలకి పిండి ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో దానికోసం నేను మళ్ళీ పిండిని సపరేట్గా తీసి మళ్ళీ మెదుపుకుంటాను అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న హోల్లో నుంచి కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. నాకు అందాజ ఐడియా ఉంటుంది కాబట్టి నేనైతే వేసేసుకుంటున్నాను. అండ్ భక్షాలకి పిండి కొంచెం మెత్తగా ఉండాలి, చపాతీలకి నార్మల్గా ఉండాలి. మీ అందరికీ తెలిసిందే కదా. సో రెగ్యులర్గా చపాతీకి కలుపుకునేటట్టు అయితే ఇందులో సూపర్ అంటే సూపర్గా వస్తుందండి. చపాతీకైనా భక్షాలకైనా పిండి చేతికి అంటుకోకుండా నీట్గా కలుపుకోవాలనుకుంటే, అండ్ దట్టు బిగినర్స్కి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారండి. మనము ఐడియాతో కొన్ని వాటర్ ఇచ్చేసామనుకోండి, వాళ్ళే కలిపేస్తారనమాట, భలే వస్తుంది. సో ఇలా మొత్తం వాటర్ వేసి కలుపుకున్నాక పిండి అంతా వన్ సైడ్ వచ్చేస్తుంది. ఇది మంచిగా కలిసిపోయినట్టు. ఇంకా దీన్ని తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇందులోనే కూడా పెట్టుకోవచ్చు, కానీ నేనైతే ఒక బౌల్లోకి వేసాను. ఎందుకంటే ఇది కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. మన చపాతీ చాలా తక్కువ పడుతుంది. నాకు భక్షాలకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పిండి అనేది ఆరిపోకుండా ఉండాలి కదా, సో మెత్తగా. అందుకనేసి ఆయిల్ వేసి మంచిగా మెదిపేసేసి సైడ్కి అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నెయ్యి అండి, హోమ్ మేడ్ నెయ్యి. నేను మ్యాక్సిమం టిఫిన్స్కి అయినా సరే, వంటల్లోనైనా సరే నెయ్యి ఇది నేను ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందాక నేను మీకు పూర్ణం చూపించాను కదా, దాన్ని అయితే ఇలా ముద్దల్లా అయితే చేసి పెట్టేస్తున్నాను. సో యూజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏంటి వంటనే చూపించేస్తున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ రేపు పిల్లలకి వంటలు అనేవి మనం కొంచెమైనా నేర్పించాలి. పిల్లలు చిన్నవాళ్ళు కదా, వీళ్ళకి ఏం నేర్పిస్తాము అని అయితే అనుకోకండి. మీరు అనొచ్చు యూట్యూబ్లో చూసి చేస్తారు కదా అని. యూట్యూబ్లో చూసి చేస్తారండి, చెయ్యరు అని నేను అనట్లేదు. కనీసం వంటింట్లో వాడే వంట సామాన్లు ఏంటి, అసలు వాటి పేర్లైనా తెలియాలి కదా, అవైతే చెప్పాలి కదా. సో ఆ విషయమే నేను ఇక్కడ చెప్తున్నాను.
సో ఇప్పుడు పిల్లలకి ఉప్పుకి తినే సోడాకి డిఫరెన్స్ ఎంతమందికి తెలుసండి? పోనీ ఉప్పుకి బేకింగ్ పౌడర్‌కి, తినే సోడాకి బేకింగ్ పౌడర్‌కి డిఫరెన్స్ ఎంతమందికి తెలుసు? ఒకసారి చూడండి. ఏమన్నా ఉంటే యూట్యూబ్‌లో వీడియోస్ చూసి చేసేస్తారు కదా అని అంటారు. లేదండి, ఆడపిల్లలకి చిన్న ఏజ్ నుంచి అన్నీ నేర్పించాలి. ఇక్కడ నేను మా పాపకి నేర్పిస్తున్నానని ఏదో బిల్డప్ ఇస్తున్నాను అనుకోకండి. లేదు, మా పాపకనే కాదు మీరు ఎవ్వరికైనా సరే నేర్పించండి. మా పాపకి నేను ఆల్మోస్ట్ అన్ని పనులు నేర్పిస్తున్నాను. పూజ చేయడమైనా, ఇంట్లో చిన్న చిన్నగా వంటలో హెల్ప్ చేయడమైనా. పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడు మనము వాళ్ళు పడుకొని, తినని, ఎంజాయ్ చేయని అనకుండా చిన్న చిన్న పనులు చెప్పాలి. మన మన జనరేషన్‌లో మన మదర్స్ మనకి చిన్నప్పుడే అన్నీ నేర్పించేశారు. ఇది, అది, అది, ఇదని. సో, మనకు నడిచిపోయింది. ఇప్పుడు అలా కాదండి. పిల్లలు చాలా షార్ప్ అయిపోయారు. వాళ్ళు జాబ్ చేసుకోవాలి, ఇంట్లో పనులు మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఓకే మన దగ్గర ఉన్నారు, నడుస్తుంది. పిల్లలు రేపు కాలేజ్ పర్పస్ వచ్చేసి వేరే స్టేట్స్‌లో ఉండొచ్చు, లేకుంటే వేరే ఎక్కడైనా సిటీస్‌లో ఉండొచ్చు. సో, వాళ్ళకి కనీసం వంట హాస్టల్ ఫుడ్ నచ్చలేదనుకోండి, బయట రూమ్ తీసుకొని ఉండాలన్నా, హాస్టల్‌లో ఫుడ్ నచ్చక వాళ్ళేమైనా కుక్ చేసి తినాలన్నా కనీసం వంటలైనా రావాలి కదా! సో, ఇది నా ఇంటెన్షన్ అనమాట. ఆడపిల్లల్ని మరీ కిచెన్‌కే పరిమితం చేయండి, ఇంట్లో పనులన్నిటికి పరిమితం చేయండి అని నేను చెప్పట్లేదు. నేర్పించామనుకోండి, స్ట్రాంగ్ చేసామనుకోండి, పిల్లలు గట్టిగుంటారు. సో, వాళ్ళు దేనికైనా అడ్జస్ట్ అయిపోతారు. కానీ ఇలాంటి పనులు నేర్పిస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో, మీలో ఎంతమందికి నా ఒపీనియన్ నచ్చుతుందో, నచ్చదో మాత్రం తెలీదు. కానీ నెగెటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. మీకు నచ్చితే ఓకే. సో, ఇక్కడైతే నా భక్షాలు చేయడం అయితే అయిపోయిందండి. హాలిడే ఉంటే మాత్రం పిల్లలకి లేని కోరికలొచ్చేస్తాయి. సో, పిండి మెత్తగా కలుపుకుంటే మనకి చూసారా పల్చగా ఎట్లా కావాలంటే అలాగైతే వచ్చేస్తాయి. పైనుంచి మంచిగా నెయ్యి వేసేసుకొని కాల్చేసుకొని వేడి వేడి తిన్నామనుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. బయట షాపులలో ఏంటంటే చిన్న చిన్నగా ఉంటాయి. నాకైతే అది అసలు ఒక్కటి కాదు, ఒక 5, 6 తిన్నట్టు అనిపించేది. ఇది ఒక్కటి తిన్నానంటే నాకు కడుపు అయితే ఫుల్ అయిపోతుంది. అండ్ దట్ ఇది మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఈ పిండి ఉంటే నాకు బ్రేక్‌ఫాస్ట్‌కైనా, లంచ్‌కైనా, స్నాక్స్‌కైనా, డిన్నర్‌కైనా ఎప్పుడంటే అప్పుడు చేసి పెట్టేస్తాను. సో, అందుకే నేను ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి అయితే పిండి పట్టుకుంటానండి. మంత్ మొత్తం మా ఇంట్లో స్టాక్ ఉంటుందనే చెప్పేసేయాలి. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. మీకు ఫుల్ రెసిపీ కావాలన్నా మన ఛానల్‌లో ఉంది. లేదు మళ్ళీ రెసిపీ చూపించమన్నా కూడా నేను మళ్ళీ చేసినప్పుడు చూపిస్తాను. అండ్ నా భక్షాలైతే అయిపోయాయి. మంచిగా తినేసి, మంచిగా ఒక స్నాప్ ఏసి, లేసి మధ్యాహ్నం లంచ్ చేసేసి మేమైతే మూవీకెళ్ళిపోయామండి. ఇది చాలా డేస్ బ్యాక్ వీడియో అనమాట. సో, తవ్వకాలలో బయటికి పడ్డ వీడియోస్ అంటారు కదా! అలాగా ఫోన్ క్లీన్ చేస్తుంటే దొరికాయనమాట. సో, ఇదొచ్చేసి మేము ఆ రోజు ఈవినింగ్ సంక్రాంతికి వస్తున్న మూవీకి ఎళ్ళాము. ఇదైతే హిల్లేరియస్ కామెడీ మూవీ అని చెప్పాలి. మూవీ అయితే బాగా ఎంజాయ్ చేసి ఇంక నైట్ వచ్చేసరికి 10 అయిపోయిందబ్బా!